గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. నమస్కారం గురుగారు, ప్రణామములు. తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. నమస్కారం. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అనుభూతి ప్రకాశంలో 10వ అధ్యాయంలో 29వ శ్లోకం నుంచి చూస్తున్నాం. యథార్థానికి ఇక్కడ ఉపనిషత్తు విషయం కన్నా విద్యారణ్యుల వారి వివరణ మనకు ప్రధానం. ఎందుకంటే ఇక్కడ వేస్తూ ఉన్నటువంటి ప్రశ్నలు, చెప్తూ ఉన్నటువంటి సమాధానాలు ఉపనిషత్తుకి సంబంధించినవి కావు. యథార్థానికి ఉపనిషత్తులు ఉన్నటువంటి కాలంలో, అంటే ఇప్పుడు లేవని కాదు, ఇప్పుడు మనం ఉపనిషత్తుల్ని కన్నా వ్యాఖ్యానాలను ఎక్కువగా ఆధారపడుతున్నాం. సాధారణంగా శంకరాచార్యుల వారి భాష్యం మీద, రామానుజ భాష్యం మీద, మధ్వాచార్య భాష్యం మీద, ఆ భాష్యాలకు వచ్చినటువంటి భాష్యాల మీద ఆధారపడి మనం ఇవాళ వేదాంతం కోసం మాట్లాడుతున్నాం. కానీ మనం వేదాంతం అంటే ప్యూర్గా ఉపనిషత్తుల్ని పట్టుకో మాట్లాడటం లేదు. అసలు వ్యాస భగవానుడి కాలం నాటికే కొన్ని వాదాలంటూ వచ్చాయి. అంటే వ్యాస భగవానుడి కాలం నాటికి బౌద్ధం, చార్వాకం మొదలైనటువంటి వాదాలు వచ్చాయి. కాబట్టి వ్యాస భగవానుడు రాసినటువంటి బ్రహ్మసూత్రాలకు వచ్చినటువంటి భాష్యాల్లో ఆ వ్యాఖ్యానాలు కొంతవరకు వచ్చాయి. ఎందుకు అలా వచ్చాయండి అని అంటే, కృష్ణ పరమాత్మ అంతర్ధానం అయిన తర్వాత భారతదేశంలో బౌద్ధ మతం వ్యాపించింది. దానివలన మనకి అవైదిక దర్శనాలు వచ్చాయి, తర్వాత వైదిక దర్శనాలు వచ్చాయి. ఇవన్నీ శంకరాచార్యుల వారికి పూర్వం రావడం చేతన శంకరాచార్యుల వారు వాటన్నిటినీ ముందు వెనక చేసి సిద్ధాంతాలే తయారు చేయడానికి ప్రయత్నం చేయవలసి వచ్చింది. కానీ వీటన్నిటికీ పూర్వం ఎప్పుడో వేదాలతో పాటు ఉపనిషత్తులు ఆవిర్భవించాయి. ఆ ఉపనిషత్తులు పరమాత్మ నుండి మన దగ్గరికి వచ్చేసరికల్లా, మనం ఆ ఉపనిషత్తులను చూసేసరికల్లా ఉపనిషత్తులకి భాష్యాలు లేవు. ఉపనిషత్తులు ఈ అర్థాన్ని చెప్పడానికి ఉపనిషత్తులు పుట్టేయి అన్నటువంటిది లేదు. ఎవరికి ఏది కావాలంటే అది చెప్పుకోవచ్చును. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు పంచదార ఉన్నది, పంచదారను మీరు లడ్డూల్లోని వాడొచ్చును, లేకపోతే మైసూర్ పాక్లోని వాడొచ్చును, మరో స్వీట్లోని వాడొచ్చును. మీరు ఎలా వాడుకున్నా పర్వాలేదు పంచదారని. శనగపిండిని మీరు ఏ రకంగా వాడుకున్నా పర్వాలేదు. అంటే అలాగా మూల పదార్థం ఉపనిషత్తులు. ఉపనిషత్తులు భిన్న భిన్నమైనటువంటి వాదాలకు కారణం అవడం ఏమిటంటే, ఋషులు వాళ్ళ యొక్క ఆలోచనలు భిన్న భిన్నంగా ఉండడం అంతే. ఋషుల యొక్క వ్యాఖ్యానాలు భిన్న భిన్నంగా ఉండడం. అయితే ఇక్కడ మనం విద్యారణ్యుల వారి దగ్గరికి వచ్చేసరికల్లా చాలా దూరం వచ్చేసాం. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారు స్థాపించినటువంటి శృంగేరి పీఠానికి కొంతకాలం పీఠాధిపతిగా ఉన్నటువంటి విద్యారణ్యులు సుమారులో మన అంచనాల ప్రకారం మనకు ఒక 1500 సంవత్సరాలు 1200 సంవత్సరాల ముందరే ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి విద్యారణ్యుల వారు చెప్పినటువంటి విషయాలు కొన్ని మనకి అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యారణ్యుల వారి యొక్క విషయాలు కొంత, అంటే వేదాంత విషయంతో చూస్తే ఆధునికంగా ఉంటుంది, మనకి చూస్తే ప్రాచీనమే. మనం ఒక 1000 సంవత్సరాల క్రితం విషయాలు కాబట్టి మన దృష్టిలో ఇవి ప్రాచీనమైన విషయాలే. కానీ ఉపనిషత్తుల దృష్టిలో చూసినట్టుగైతే మాత్రం ఇవి ఆధునిక వాదాల్లాగా అనిపిస్తాయి. ఎందుకంటే ఉపనిషత్తులు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించే అన్నటువంటిది మన నమ్మకం. మన వైదిక ధర్మాల ప్రకారం ఎప్పుడో వేదాలు ఆవిర్భవించినప్పుడే వేదాలతో పాటు మంత్రాలకు సంబంధించినటువంటి సంహితాకాండ, అలాగే బ్రాహ్మణములు, ఆరణ్యకాలు పుట్టే అంటాం. కాబట్టి వాటిలో భాగంగా ఉపనిషత్తులు ఉన్నాయి. కాబట్టి ఉపనిషత్తులు అత్యంత ప్రాచీనమైనటువంటివి అన్నది మన నమ్మకం. సరే, కాల నిర్ణయాలు, కర్తృత్వాలు అంటే వాటికి ఏం ఉండవండి. మనం ఎంతసేపు ఏమిటంటే వాటికి అలవాటు పడిపోయాం. వీళ్ళ నాన్న ఎవరు, వీళ్ళ అమ్మ ఎవరు, వీళ్ళు ఎక్కడ పుట్టారు, ఏమిటి చేశారు, వాళ్ళు చేసిన పని గురించి ఆలోచించాలి. కానండి వాళ్ళ నాన్న వాళ్ళమ్మ మనకెందుకండి? ఏం చేసుకుంటాం? అడ్రస్లు సంపాదించి ఆధార్ కార్డులు కావాలా? వేదాలకి ఉపనిషత్తులకి మనకి
ఆ వివరాలు అవసరం కాదు. కాబట్టి ఉపనిషత్తులు చాలా ప్రాచీనమైనవి. ఉపనిషత్తుల్లో యథార్థానికి భిన్న భిన్న వాదాలు లేవు. కాకపోతే ఉపనిషత్తుల్లో భిన్నవాదాలు లేవు, కానీ ఋషుల్లో భిన్నవాదాలు ఉన్నాయి. ఋషులు భిన్న భిన్న విషయాల్ని చెప్పారు. వాటిని మనం చెప్పుకుందాం. దేహకర్త చ సాక్షి చ త్రయోవాదిభిరీరితాః ఆత్మానః తేషు కథమో భవతో అభిమతో వద. ఆయన బృహద్రథుడు ప్రశ్న వేశాడు. ఏమయ్యా, కొంతమంది దేహాన్ని ఆత్మ అంటున్నారు, కొంతమంది జీవుడిని ఆత్మ అంటున్నారు, కర్తని, కొంతమంది సాక్షిని కర్త ఆత్మ అంటున్నారు. నీ అభిప్రాయం ప్రకారం ఎవరు ఆత్మయ్యా? దేహ శరీరం, కర్తాచ జీవుడు, సాక్షి చ సాక్షి. వీళ్ళ ముగ్గురు ముగ్గురు ఆత్మానః ఆత్మలు వాదిభిరీరిత వాదం చేసేటువంటి వాళ్ళ చేత తెలియజేయబడుతున్నాయి. వీళ్ళ ముగ్గురు ఆత్మలు అని ఒకళ్ళేమో శరీరం ఆత్మ అంటారు, ఒకళ్ళేమో జీవుడు ఆత్మ అంటారు, ఒకళ్ళేమో సాక్షిని ఆత్మ అంటారు. తేషు ఆ జీవ దేహ సాక్షులలో కథమః ఏది ఆత్మ అవటం భవతః అభిమతః నీకు అంగీకార్యం. ఎందుకంటే వాళ్ళు దర్శించినటువంటి వాళ్ళండి. మనకి ఇక్కడ కావాల్సింది ఏమిటంటే, మనం పరమాత్మను చూడలేదు, అంటే నేను చూడలేదు. నేను వేదాంతం ఉపన్యాసం చెప్తున్నాను, నేను చెప్తూ ఉన్నటువంటిదంతా మధ్యమా వాక్ అంటారు. నా వాక్కుని పరావాక్కు అనరు, నా వాక్కుని పశ్యంతి వాక్కు అనరు. ఎందుకంటే నేను పరమాత్మను చూసి మాట్లాడలేదు, పరమాత్మ దగ్గర కూర్చో మాట్లాడలేదు. నేను పరమాత్మకి సంబంధించినటువంటి విషయాల్ని, అంటే మరి ఎలా చెప్తున్నారండి మీరు అని మీరు ప్రశ్న వేయొచ్చును. దీనికి గురు కటాక్షము అని ఒక సమాధానం ఉంటుంది. అంటే మనం ఉపాసించేటువంటి దేవతల ద్వారా మనకి గురువులు లభిస్తారు. ఆ గురువులు వాళ్ళు పాఠాలు చెప్పరు. వాళ్ళ దగ్గర కూర్చో మనం ఏమండి ఈ శ్లోకానికి అర్థం ఏమిటండి, ఈ పదానికి అర్థం ఏమిటండి అని గురువుగారి దగ్గర కూర్చొని నేర్చుకోవడం ఉండదు. మనం గురువుగారి యొక్క కటాక్షం కోసం వారి సేవ చేస్తాం. గురువులు మన ఆశీర్వదిస్తారు, నీకు జ్ఞానం కలగాలి అని. మనకి జ్ఞానం కలుగుతుంది. అది ఎలా కలుగుతుందండి అని అంటే, అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. మనం భగవంతుడిని ఉపాసన చేస్తే కలియుగంలో భగవంతుడి యొక్క కటాక్షం వలన గురువు లభిస్తాడు. గురువుని మనం ఉపాసించినట్టుగైతే జ్ఞానం లభిస్తుంది. మనం వేరేగా వేదాలు పుస్తకాలు పట్టుకో కూర్చో అర్థాలు చెప్పండి, ఉపనిషత్తులు పుస్తకాలు పట్టుకో కూర్చో అర్థాలు చెప్పండి, లేకపోతే బ్రహ్మసూత్రాలు కూర్చో పట్టుకొని అర్థం చెప్పండి, అలా నేర్చుకుంటే దాన్ని పరంపర అంటారు, అనకపోరు. కానీ దానికన్నా గురు కటాక్షము చేత లబ్ధమైనటువంటి జ్ఞానమే గొప్పది. అంటే గురువుల యొక్క ఆశీస్సుల చేతను లబ్ధమైనటువంటి జ్ఞానం దానింతటా అది ప్రకాశిస్తుంది. దానికి మనం ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందంటే ఆ గురువు యొక్క కటాక్షం చేతను, ఆ ఉపాసితమైనటువంటి దైవం యొక్క కటాక్షం చేతను మనకి వస్తుంది. మనం దాన్ని చెప్తాం. ఇక్కడ దేహ శరీరం అన్నారు, కర్త జీవుడు అన్నారు, సాక్షి సాక్షిగా ఉండేవాడు ఆత్మ. ఈ ముగ్గురులో ఎవరు ఆత్మ అంటే, వేదాంత శాస్త్రంలో భిన్న భిన్న వాదాలు ఉన్నాయి. ఇది విద్యారణ్యుల కాలం నాటికి ఉన్నాయి. నేను ఎందుకు ఇందాకలా మీకు ఆ ఉపోద్ఘాతం చెప్పానంటే, ఉపనిషత్తుల కాలంలో భిన్న భిన్న వాదాలు లేవు. ఏ ఋషి గారి దగ్గరికి వెళ్తే ఆ ఋషి గారు వాళ్ళ శిష్యుడికి ఆయన తోచింది ఉపదేశం చేశాడు. ప్రశ్నోపనిషత్తులో ఆయన వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు జనకుడు అడిగినటువంటి వాటికి సమాధానాలు చెప్పాడు. ఈశావాస్యం అంతే, జ్ఞానం అంతే, కఠం అంతే, ఏమండి ముండకం అంతే, మాండూక్యం అంతే, అడుగుతూ ఉంటారు, సమాధానాలు చెప్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఆత్మని దర్శించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్తారు. అవన్నీ భిన్నవాదాలా అంటే భిన్నవాదాలు కావు, ఆ వాదాలన్నీ ఒక్కటే. కాకపోతే వాటిని అర్థం చేసుకోవటంలో ఇటీవలి కాలంలో తేడా వచ్చి, ఈ కలియుగం వచ్చిన తర్వాత వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, మనకి అర్థం చేసుకోవటంలో తేడా వచ్చింది. మనం ఇవాళ ఉపాసన చేయటం లేదు. ఉపాసన అంటే కర్మకాండ కాదు. గురువుల్ని ఉపాసించడం,
దైవాన్ని ఉపాసించడం ఇది అలవాటు లేదు. ఇవాళ తగ్గిపోయింది. ఇవాళ ఎంతసేపు ఏమిటంటే పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది అన్నటువంటి లౌకికమైనటువంటి భావనలోకి వచ్చేసాం. దానివల్ల జ్ఞానం రాదు, గురుకటాక్షం కావాలి. గురువులు వీడికి రావాలి అని వాళ్ళు సంకల్పం చేస్తే చాలండి, వాళ్ళు ఏవి నోరు విప్పి చెప్పక్కర్లేదు. మనం వింటూ ఉంటాం కదా, గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అంటారు దక్షిణామూర్తి వారి స్తోత్రం చెప్తూ. అక్కడ మౌనం అంటే ఏమిటండి? గురోస్తు మౌనం వ్యాఖ్యానం అంటే గురువుగారు మాట్లాడకుండా శిష్యులు జ్ఞానం వచ్చింది అని కాదు అర్థం. గురువుగారు ఏం చేశారండి? అవిద్య తిరస్కార ఫలాన్ని శిష్యులకి కలిగించారు. అవిద్యా తిరస్కార ఫలము మౌనము అనేటువంటి పదానికి బృహదారణ్యకంలో భగవత్పాదులు వారు రాసినటువంటి వ్యాఖ్యలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, మౌనము అంటే అవిద్యా తిరస్కార ఫలము. అవిద్యను తిరస్కరించడం చేత కలిగేటువంటి ఫలం అంటే ఏమిటి కలుగుతుందండి? బ్రహ్మజ్ఞానం. అది దక్షిణామూర్తి వారు శిష్యులు ఎందుకు కలిగించారు. మౌనంగా ఉన్నారంటే మాట్లాడకుండా ఉన్నారని అర్థం కాదు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం. మౌనం అంటే అవిద్యా తిరస్కార ఫలాన్ని వ్యాఖ్యానించారు, అది శిష్యుల్లో కలిగించారు. ఆయన శిష్యులు చిన్న సంశయా, ఎప్పుడైతే అవిద్య తిరస్కరించబడ్డాదో వాళ్ళకి ఏ సందేహం లేదు, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. అలాగా గురువు యొక్క కటాక్షం కావాలి. మహాత్ములైనటువంటి గురువులు పాదసేవ మనం చెయ్యాలి. చేస్తేనే వాస్తవంగా విద్యలు ప్రకాశిస్తాయి. మనం కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటున్నాం. కాకపోతే ఈ పెదవులతో అనకుండా మనస్సుతో అనాలి. మనస్సుని గట్టిగా దృఢపరుచుకొని గురువు యందు ఆ నమ్మకాన్ని ఉంచాలి. వేదాంత శాస్త్రంలో భిన్న భిన్న వాదాలు ఉన్నాయి. అందులో అవైదిక దర్శనాల్లో శరీరమే ఆత్మగా భావించబడ్డాది. బౌద్ధము, చార్వాకము మొదలైనటువంటి అవైదిక దర్శనాలు. వాటిలో ఏమిటండి అంటే, ఈ శరీరం ఉన్నంత కాలమే కాబట్టి భోగాలు అనుభవించండి అని చెప్తారు. కాబట్టి వాళ్ళు అక్కడ శరీరాన్నే ఆత్మ అనుకున్నారు. కొందరు వేదాంతులు జీవాత్మనే ఆత్మ అని చెప్పారు. అంటే కర్త అయినటువంటి జీవాత్మ, క్షేత్రజ్ఞుడైనటువంటి జీవాత్మ, అవిద్యతో కూడుకున్నటువంటి వాడిని ఆత్మగా కొంతమంది చెప్పారు. కొంతమంది అద్వైత వాదానికి బలాన్ని చేకూర్చేవాళ్ళు, అంటే వాళ్ళు పూర్వం వాళ్ళే, వాళ్ళు శంకరాచార్యుల కన్నా పూర్వం ముందుగా ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళు ప్రత్యేకించి అద్వైతవాదులు అన్న స్టాంప్ ఉన్న వాళ్ళు కారు. కానీ వాళ్ళు అద్వైతాన్ని బలపరిచేటటువంటి సాక్షినే ఆత్మ అని చెప్పారు. ఇలా శరీరము, జీవుడు, సాక్షి అనబడేటువంటి ఆత్మ విభాగంలో మీరు దేనిని ఆత్మగా అంగీకరిస్తారు అని బృహద్రథుడు శాకాయన్యుణ్ణి అడిగాడు. అడిగితే బౌద్ధులు, చార్వాకులు దేహాత్మవాదులు, న్యాయపూర్వమీమాంసావాదుల్ని జీవాత్మవాదులు అంటారు. సాంఖ్య యోగవాదుల్ని ఆత్మను సాక్షిగా భావించే వాళ్ళు అంటారు. కానీ దర్శనాల్లో ఆరంభవాదంలోని పరిణామవాదంలోని స్పష్టత లేదు. ఎందుకంటే కిందకి మీదకి కిందకి మీదకి ఏ విధంగా సర్ది పెట్టాలి అనేటువంటిది చెయ్యలేదు మన వాళ్ళు సరిగా. అంటే మొట్టమొదటి కాలంలో దర్శనాల్లో, అంటే మొట్టమొదట వచ్చినటువంటి కాణాదంలో కానీ, అనువాదాన్ని చెప్పేటువంటి దాంట్లో కానీ, సాంఖ్యయోగంలో కానీ, పూర్వమీమాంసలో కానీ, యోగశాస్త్రంలో కానీ, న్యాయం తర్కశాస్త్రంలో కానీ స్పష్టత లేదు, కొంత గ్యాప్ ఉన్నది. వివర్తవాదంలోనే సాక్షి స్పష్టపరచడం జరిగేది. ఎక్కడ అద్వైతాన్ని చెప్పేటువంటి వివర్తవాదంలో, ఆరంభవాదంలో పరిణామవాదంలో సరైనటువంటి పరిస్థితి లేదు. వివర్తవాదం వచ్చిన తర్వాతే సాక్షిని దృఢంగా చెప్పడం జరిగింది. కనుక వివర్తవాదులు అంటే అద్వైతులు సాక్షిని ఆత్మగా అంగీకరించారు అని తెలుస్తుంది. కనుక గురువుగారితో మీరు దేన్ని అంగీకరిస్తారు అని అడిగాడు. అంటే మీరు ఏమిటని చెప్తారు నాకు? నాకు ఆత్మ శరీరం అంటారా, జీవుడు అంటారా, సాక్షి అంటారా అని అడిగాడు. అడిగితే సాక్షాత్మాభిమతానాన్యో తయోర్దోషాత్మయేరిత సంసారాంతపాతినౌతో నతయోరాత్మత ఉచిత నతయో ఆత్మత ఉచిత. సాక్షి
ఆత్మ అభిమత, ఆత్మగా అంగీకరించదగినటువంటిది. సాక్షిని ఆత్మ అనొచ్చు, సాక్షిని ఆత్మ అని ఒప్పుకోవచ్చునండి. అదెలాగండి? నాణ్యం మిగతావి రెండు కూడా చెప్పకూడదండి. ఆ శరీరాన్ని కానీ జీవుడిని కానీ ఆత్మ అనకూడదు. తయోహో, ఆ దేహ జీవుల యొక్క, ఆ శరీరానికి జీవుడికి ఉన్నటువంటి దోషములు త్వయేరిత, నీ చేత చెప్పబడ్డాయి. నువ్వే చెప్పావు కదయ్యా, దేహానికి ఇన్ని దోషాలున్నాయి భోక్తకి, జీవుడికి ఇన్ని దోషాలున్నాయి కర్తకి. భోక్తకి దోషాలు, భోగ్యానికి దోషాలు నువ్వు చెప్పావా? భోక్త కర్త అయినటువంటి వాడు జీవుడా, భోగ్యము శరీరమా? ఆ రెండింటికి దోషాలు ఉన్నాయి నువ్వు చెప్పావా? దోషాలు ఉన్నటువంటిది ఎక్కడైనా ఆత్మ అవుతుందయ్యా? నువ్వే చెప్పావు కదా ఆ రెండింటికి దోషాలు ఉన్నాయని. తౌ శరీరము జీవుడు సంసారాంతఃపాతినో, జనన మరణ ప్రక్రియలో పడ్డటువంటివి. శరీరం నశిస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. జీవుడు వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళిద్దరూ సంసారం అనేటువంటి చక్రంలో పడ్డటువంటి వాళ్ళు. తయోహో, ఆ శరీర జీవులకు ఆత్మత, ఆత్మత్వం అనేటువంటిది నా ఉచిత, తగినటువంటిది కాదు. అలా చెప్పకూడదయ్యా. ఆత్మగా సాక్షిని అంగీకరించవచ్చు, శరీరాన్ని జీవుల్ని ఆత్మగా అంగీకరించడం కుదరదు. ఆ శరీరము భోగ్యము, జీవుడు భోక్త, వారిద్దరిలో ఉన్నటువంటి దోషాలు నువ్వే చెప్పావు, నీ నోటితో నువ్వే చెప్పావు. భోక్తకి ఇన్ని దోషాలున్నాయి, భోగ్యానికి ఇన్ని దోషాలున్నాయి, నువ్వే చెప్పావు కదయ్యా. అవి రెండు అవిద్య వలన సంసారం అంటే జనన మరణ చక్రంలో పడ్డాయి. అవిద్య వలన అవి రెండు సంసారంలో పడుతూ ఉంటాయి. వాటిని ఆత్మగా చెప్పడం ఉచితం కాదు. ఆత్మ నిత్యుడు, దేహం అనిత్యము, జీవుడు అనిత్యము. ఏమండి? ఆత్మ నిత్యమైనటువంటి వాడు, శరీరం అనిత్యమైనటువంటిది, జీవుడు అనిత్యమైనటువంటి వాడు. ఆత్మ శోకం లేనటువంటిది, దేహానికి శోకం ఉన్నది, జీవుడికి శోకం ఉన్నది. దేహానికి భాగాధికరణం, జీవుడు భోక్తృధికరణం. భాగానికి అధికరణం ఎవరంటే శరీరం. దేంతో మనం భాగాలను అనుభవిస్తున్నాం? శరీరంతో. దేని వల్ల అనుభవిస్తున్నాం? జీవుడి వల్ల. జీవుడి వల్ల శరీరంతో అనుభవిస్తున్నాం. భోక్తృ అధికరణము అనేటువంటిది జీవుడు, భోగ్య అధికరణము అనేటువంటిది దేశము. ఆ రెండూ కూడా చావు పుట్టుకలు కలిగినటువంటివి. కర్మఫలాలను అనుభవిస్తూ ఉండడం చేత జీవుడు శరీరము రెండూ కూడా జనన మరణాలు ఉన్నటువంటివి. ఆత్మ అమృతం, ఆత్మకి మృత్యువు లేదు. అందువలన సాక్షి ఆత్మ, శరీర జీవులు కావు అని చెప్పారు. అయితే ఏమండి? చాక్షుష వ్యవహారేస్య భాసకత్వేన సాక్షిత వివేక్తుం శక్యతే తస్మాత్ అక్ష్యుపాధౌ సముచ్యతే. ఇక్కడ ఉంటున్నది సాక్షి అంటున్నారు. సాక్షి అంటే ఏమండి? పరమాత్మని ఈ కళ్ళు చూస్తున్నాయా? చూడటం లేదు. ఈ కళ్ళు పరమాత్మని చూడటం లేదు. పరమాత్మ చూస్తున్నాడు, కళ్ళు చూడటం లేదు. కళ్ళకి చూసే గుణ శక్తి లేదు. మనం ఈ లోకంలో ఉన్న వస్తువుల్ని చూడడానికే ఈ కళ్ళు తప్పిస్తే ఆత్మను చూడడానికి ఈ కళ్ళు పనికిరావు. మా దివ్యం దదామి తే చక్షు పశ్యమే రూపమైశ్వరం. మీరు భగవద్గీత అందరూ చదివిన వాళ్ళే. దివ్యం దదామి తే చక్షు, నీకు దివ్యమైనటువంటి కళ్ళు ఇస్తానయ్యా. పశ్యమే రూపమైశ్వరం, ఐశ్వరమైనటువంటి నా రూపాన్ని చూడవయ్యా అనే కృష్ణుడు అన్నాడు. అంటే ఆ రూపం చూడాలంటే ఈ కళ్ళు పనికిరావు. ఈ కళ్ళు ఉంటాయి, గుడితనం ఏం రాదు. ఈ కళ్ళులాగే ఉంటాయి, కానీ అవి చూడడానికి వేరేగా కళ్ళు ఉంటాయి. అది చూసేటువంటి విధానం వేరు, అది కనిపించేటువంటి విధానం వేరు. దానికోసమే ఈ ప్రయత్నం అంతానండి. ఈ వేదాంతం ఎందుకు చదువుకుంటున్నాం, ఈ వైరాగ్యం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం, ఈ అభ్యాసం ఎందుకు చేస్తున్నాం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ఆ పరమాత్మ యొక్క ఐశ్వరాన్ని చూడడానికి. ఐశ్వర్యము కాదు, ఐశ్వరము, ఐశ్వరాన్ని చూడడానికి, ఆయన ఈశ్వరత్వాన్ని చూడడానికి, ఆయన ప్రభువు అన్నది తెలుసుకుందికి. అస్య ఆత్మకు చాక్షుష వ్యవహారే నేత్ర వ్యాపారమునందు భాసకత్వేన ప్రకాశించుట చేత సాక్షిత, సాక్షి అను విషయము
వివేక్తుం ఆలోచించుటకు శక్యతే సమర్థమగుచున్నది. తస్మాత్ అందువలన అక్ష్యుపాధౌ నేత్రములు అనేటువంటి ఉపాధి యందు సహా ఆత్మ ఉచ్యతే చెప్పబడుతున్నది. ఏమండి, ఆత్మ ఎక్కడున్నదని అంటే కళ్ళల్లో ఆత్మ అండి. అది అంటే ఏమండి, ఏమిటండి, ఆత్మ కనిపించదు, ఆత్మను దర్శించడానికి వీలు కాదు, కానీ దర్శించుట అనేటువంటి పని చేసేటువంటిది ఆత్మ. సాక్షి అంటే నేత్రముల యొక్క పని కలది. సాక్షి అంటే నేత్రముల యొక్క పని కలది అంటే చూచేది. అది ఆత్మే. ఎవరు చూస్తారండి? ఆత్మే చూస్తుంది. చాక్షుష వ్యవహారే అస్య భాసకత్వేన. చూడడం అనేటువంటి పని ఎవరు చేస్తారు? ఆత్మే చేస్తుంది. మనం కేనోపనిషత్తులో చెప్పుకున్నాం, ఆత్మే చూసేటువంటి, చూడడానికి మరొకటి ఏదీ లేదు. చూడడం అనేటువంటిది ఇంకొకటి ఏది చూడదు, ఆత్మే చూస్తుంది. ఏమండి, చూచేది ఆత్మ. అందువల్ల నేత్రములందే అంటే కళ్ళల్లోనే ఆత్మ చెప్పబడుతున్నారు. కళ్ళల్లో ఆత్మ చెప్పబడ్డం ఏమిటండి? బ్రహ్మకు మూర్తము సత్తు, ఇది స్థూల దేహము జగత్తు. బ్రహ్మకు అమూర్త ఉపాధి త్యత్తు, సమిష్టి లింగదేహము హిరణ్య గర్భుడు. మూర్తామూర్త బ్రాహ్మణము అని మనకి బృహదారణ్యకోపనిషత్తులో ఒక బ్రాహ్మణం ఉంది. బ్రహ్మము అనేటువంటి దానికి మూర్తమైనటువంటి రూపాన్ని సత్తు అంటారు. బ్రహ్మానికి అమూర్తం అంటే రూపం లేనటువంటి దాన్ని త్యత్తు అంటారు. సత్తు త్యత్తు ఇవి రెండు. దీంట్లో సత్తు అనేటువంటిది జగత్తు, త్యత్తు అనేటువంటిది సమిష్టి లింగదేహం హిరణ్య గర్భుడు. సత్తు ప్లస్ త్యత్తు సత్యము అని చెప్పబడుతున్నది. అంటే మూర్తము అమూర్తము కలిస్తే సత్యము అన్నటువంటి పదం. పృథివీ జలాగ్ని తత్వాలు మూర్తములు. అంటే పృథివీ తత్వము, జలతత్వము, అగ్నితత్వము వీటి మూర్తములు అంటారు. అలాగే వాయువుని ఆకాశాన్ని అమూర్త తత్వములు అంటారు. అంటే అవి రెండు అమర్త్యములు, వాటికి మృత్యువు లేదు. ఈ మూడింటికి మృత్యువు ఉన్నది. పృథివీ నశిస్తుంది, జలాలు నశిస్తాయి, అగ్ని నశిస్తుంది. ఇవి మూడు నశించేవి, మర్త్యత్వము కలిగినటువంటివి. ఆకాశం నశించదు, వాయువు నశించదు, అవి అమర్త్యములైనటువంటివి, అమృతత్వం కలివి. ఈ అమర్త్యమైనటువంటి అమూర్తమైనటువంటి త్యత్తు యొక్క రసం అంటే నాశనం లేనటువంటి అమూర్తమైనటువంటి రూపం లేనటువంటి త్యత్తు యొక్క రసం కుడి కంటి యందు ఉండేటటువంటి పురుషుడు. కుడి కన్నులో ఉండేటువంటి పురుషుడు ఎవరండి అని అంటే అమూర్తమైనటువంటి చావు లేనటువంటి త్యత్తు యొక్క రసము అని బృహదారణ్యకంలో ఓ మంత్రం చెప్పారు. యథా అమూర్తం ప్రాణశ్చ యశ్చ అవ్యయమంతరాత్మన్నాకాశ ఏతదమృతం ఏతద్యత్తే తత్తస్య ఏత అమూర్తస్య ఏతస్య అమృతస్య ఏతస్య యత ఏతస్యత్యస్యై ఏష రసోయం దక్షిణే అక్షన్ పురుషస్తస్య కేశరసః అని బృహదారణ్యకంలో మంత్రం. దక్షిణ అక్షి యందు అంటే కుడి కంట్లో అమృతమైనటువంటి పురుషుడున్నాడు. లింగ శరీరానికి ప్రత్యేకించి కుడి కన్ను అధిష్టానము అని భగవత్పాదుల వారు చెప్పారు. కుడి కన్నులో లింగ శరీరం ఉంటుంది అని. లింగస్య హి దక్షిణే అక్షిని విశేషతః అధిష్టాతృత్వం శాస్త్రస్య ప్రత్యక్షం సర్వశ్రుతిషు అని చెప్పారు. శాస్త్రమునందు అన్ని శృతుల యందు అన్ని ఉపనిషత్తుల యందు కుడి కంటిలో లింగదేహం ఉండడం అనేటువంటిది నమ్మదగినటువంటిది అని భగవత్పాదుల వారు వ్యాఖ్యానంలో రాశారు. లింగ శరీరంలో అంతర్గతమయ్యేటువంటిది చూపు, ఆ లింగ శరీరం లోపల ఉండేటువంటి చూపు. ఆ విషయమే విద్యారణ్యుల వారు చాక్షుష వ్యవహారస్య అంటే చాక్షుష వ్యవహారంగా చెప్పారు. చాక్షుష వ్యవహారం అంటే ఈ కన్ను చూడడము అని అర్థం కాదు.
ఈ కంటికి లోపల ఉండేటువంటి వ్యవహారం ఏదైతే ఉన్నదో దాన్ని చాక్షుష వ్యవహారము అన్నారు. అదేమిటండి అని అంటే కుడి కంటి లోపల ఉండేటువంటి చూపు ఏది ఉన్నదో అది ఆత్మ, అదే ఆత్మ, అది అమర్త్యము, అమూర్తము, అది చాలా బలమైనటువంటిది అని భగవత్పాదులు వారు రాశారు. ఆ విషయాన్నే విద్యారణ్యుల వారు చాక్షుష వ్యవహారంగా చెప్పి ఆత్మ సాక్షి అన్నారు. తూర్పు దిక్కునందున్న దేవత ఆదిత్యుడు అని చెప్పి ఆ ఆదిత్యుడు ఎక్కడున్నాడంటే కన్నుల్లో ఉన్నాడు అని యాజ్ఞవల్క్యుడు శాకల్యుడికి చెప్పాడు. స ఆదిత్య కస్మిన్ ప్రతిష్ఠిత ఇది చక్షుషి ఇది కస్మిన్ను చక్షు ప్రతిష్ఠితమితి రూపేషు చక్షుషాహి రూపాన్ని పశ్యతి కస్మిన్ను రూపాన్ని ప్రతిష్టానీతి హృదయమితి హోవాచ హృదయేన హై రూపాన్ని జానాతి హృదయేష్వేవ రూపాన్ని ప్రతిష్ఠితాని భవంతి అని మనకి బృహదారణ్యకోపనిషత్తులో ఆదిత్యుడే కన్ను, ఆయనేమో కంట్లో ఉంటాడు, రూపాలని చూపిస్తాడు, ఆయన హృదయంలో ఉంటాడు. హృదయం అనేటువంటిదే ప్రతిష్టాస్వరూపము అని చెప్పారు. కన్నుల్లో ఉండి అన్నింటినీ చూస్తున్నాడు, ఆ రూపాలు హృదయంలో ఉన్నాయని, సాక్షి హృదయంలో ఉన్నాడని. చాక్షుష వ్యవహారం అంటే సాక్షి ఎక్కడున్నాడండి? హృదయంలో ఉన్నాడు. హృదయం నుంచి కంటి ద్వారా చూస్తున్నాడు. ఎందుకంటే చూడడానికి ఆయనకి వేరేగా ఒక ఉపాధి లేదు కాబట్టి ఆయన కుడి కంటి ద్వారా ఈ లోకాన్ని చూస్తున్నాడు. చూస్తున్నవాడు ఆయనే, ఆయన ద్రష్ట, మనం ద్రష్టం కాదు. యద్వైతన్న పశ్యతి పశ్యన్ వైతన్న పశ్యతి నహి ద్రష్టు దృష్టేర్వపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ అని బృహదారణ్యకోపనిషత్తు. చూచే చూపునకు నాశము లేదు అంటే ఆత్మకి నాశం లేదు కనుక అదే చూచేది అంటే అదే ద్రష్ట. ఆత్మయే ద్రష్ట కనుక దాన్ని చూచేది మరొకటి లేదు. నహి యస్మాద్ ద్రష్టు దృష్టికర్తు యా దృష్టి తస్యాహ దృష్టే విపరిలోపో వినాశహాన విద్యతే. ఆత్మ ద్రష్ట, నాశనం లేనటువంటిది. అత అవినాశిత్వాత్ ఆత్మన దృష్టి అపి అవినాశి. ఆత్మ నశించదు కాబట్టి ఆత్మ చూడడం అనేటువంటి పని కూడా నశించదు. అంటే ఆత్మ నాశనము లేనటువంటిది కనుక సాక్షిత్వం కూడా నశించదు. సాక్షిత్వం నశించేది కాదు. సాక్షి అంటే ఆత్మ, అది హృదయంలో ఉన్నది, ఉపాధి ద్వారా చూస్తున్నది, చూచేది అదే. చాక్షుష వ్యవహారం అంటే కంటి పని చూడడం అని అర్థం కాదు. ఆత్మ వ్యాపారము, ఆత్మే ద్రష్ట. దేహ మధ్యేస్తి హృత్పద్మం నాడీయుతమధోముఖం నాడిశ్చ నాడ్యశ్చ ఊర్ధ్వం అధశ్చైతం దేహం వ్యాప్య వ్యవస్థితా. ఏమంటే మీరేమో హృదయ మధ్యంలో ఆత్మ నాడి, ఆత్మ చూస్తున్నది, కంటితో చూస్తున్నది. అది ఎలాగండి? దీనికి దానికి ఇంకేమిటండి? వైర్లెస్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఇప్పుడు మనం చేస్తూ ఉన్నటువంటి ప్రయోగాల్లాగా ఏమైనా సైన్స్లో ప్రయోగాలు లాంటివి ఏమైనా ఉన్నాయి? కాదయ్యా. దేహ మధ్యే, శరీర మధ్యమునందు హృత్పద్మ, హృదయం అనేటువంటి పద్మం, నాడీయుతం, నాడులతో కూడుకున్నటువంటిది, అధోముఖం, కింది ముఖంగా కలిగినటువంటిది అస్థి ఉన్నది. ఏమండి? కిందికి ముఖం కలిగినటువంటిది. ఏమండి? నాడులతో కూడుకున్నటువంటిది. హృదయం అనేటువంటి పద్మం శరీరం మధ్యలో ఉన్నదండి. నాడ్యశ్చ, ఆ నాడులు ఊర్ధ్వం మీది భాగమునకు, అధశ్చ క్రింది భాగమునకు. ఈ నాడుల మధ్యన ఉన్నది కదండి హృదయం. ఈ హృదయం నుంచి నాడులు మీదకి పనిచేస్తున్నాయి, కిందకి పనిచేస్తున్నాయి. ఏతం దేహం ఈ శరీరమును వ్యాపించి వ్యవస్థితా ఉన్నవి. ఈ నాడులు మీదకి కిందకి కూడా ఉన్నాయి. సాధారణంగా యోగ శాస్త్రాన్ని కూడా అభ్యాసం చేస్తారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనేటువంటి అష్టాంగ యోగాన్ని మహాత్ములైనటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం వాళ్ళని అష్టాంగ యోగులని కూడా అంటూ ఉంటాం. ఎందుకదండి అని అంటే యాక్చువల్గా ఈ
వ్యవస్థ ఎలా నడుస్తున్నదో తెలియాలి. ఈ వ్యవస్థ ఎలా నడుస్తున్నది? నాడుల మీద నడుస్తున్నది. నాడులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నాడులు మీదకి వెళ్తున్నాయి, కిందకి వెళ్తున్నాయి. ఇక్కడి నుంచి సంకేతాలను మీదకి పంపిస్తున్నాయి, కిందకి పంపిస్తున్నాయి. అంటే ఇక్కడ మెయిన్గా ఎవరైతే యజమానో ఆ యజమాని ఇక్కడ ఉన్నాడు, హృదయ మధ్యంలో ఉన్నాడు. ఆయన మీదకి కిందకి కూడా ఆయన ఆర్డర్స్ని పంపిస్తున్నాడు. శరీర మధ్యంలో నాడులతో కూడి అధోముఖమైనటువంటి పద్మం ఉన్నది. శరీరంలోగా కింద మీద నాడులు వ్యాపించి ఉన్నాయి. శరీర మధ్యంలో హృదయం అనేటువంటి పద్మం ఉన్నది. ఆ నాడులు అనేటువంటి వాటితో కూడుకో ఉన్నది. ఆ నాడులు మీదకి కిందకి కూడా వ్యాపించి ఉన్నాయి. హితానామనాడ్యో ద్వాసప్తతి సహస్రాణి హృదయాత్ పురీతతం అభిప్రతిష్టంతే అని బృహదారణ్యకంలో మంత్రం. హిత అనేటువంటి 72,000 నాడులు హృదయం నుండి దేహం అంతటా వ్యాపించుంటాయి. మొత్తం శరీరం అంతా వ్యాపించుంటాయి. ఈ విషయాలు బాలాకి అజాతశత్రు సంవాదంలో మనం వివరంగా చెప్పుకున్నాం. మళ్ళీ అదే విషయాల్ని చెప్పుకోవడం వృధా. కాబట్టి శరీరం మధ్యంలో హృదయం ఉంటుంది. ఆ హృదయం అనేటువంటి పద్మం నుంచి నాడులు మీదకి కిందకి కూడా వ్యాపించి ఉంటాయి. అహంకారోత్ర చిద్యుక్త కర్త భోక్త హృది స్థిత మనోంతఃకరణం స్థిత్వా హృది వృత్యా బహిర్వ్రజేత్. ఏమండి, ఈ వ్యవహారం అంతా ఎలా జరుగుతున్నదండి? ఇప్పుడు మేమేవో పనులు చేస్తున్నాం, ఈ శరీరం పనిచేస్తున్నది. ఈ శరీరం పనిచేయడానికి కారణం ఏంటి? నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. నేను మాట్లాడడానికి కారణం ఏమిటి? మీరు వినడానికి కారణం ఏమిటి? అహంకారం. అహంకారం అంటే ఏదో తప్పుడు అర్థంలో నేను వాడటం లేదు. అహంకారం అనేటువంటిది లేకపోతే అసలు మనం ఎవడం పనిచేయం. అహంకారం ఉంది కాబట్టి అహంకారో అత్ర చిద్యుక్త అత్ర హృది, ఈ హృదయమునందు చిద్యుక్త చిత్తుతో కూడుకున్నటువంటి కర్తాభోక్త, కర్తృత్వము భోక్తృత్వము కలిగినటువంటి అహంకార, అహంకారము స్థిత ఉన్నది. ఈ హృదయంలో ఏమిటున్నదయ్యా? అహంకారం ఉన్నదండి. ఈ హృదయంలో అహంకారం ఉన్నది. రమణ మహర్షి అహాన్ని తెలుసుకోండి, అహాన్ని తెలుసుకోండి, అహాన్ని తెలుసుకోండి అంటే ఆ సాక్షిని తెలుసుకోండి, ఆత్మని తెలుసుకోండి అని చెప్పడం. మనం ఏమిటి, ఆయన ఏదో వేరేగా చెప్పాడు అని అనుకుంటాం. వేదాంతం చాలా సులభం అండి. శాస్త్రాన్ని సులభాన్యేవ శ్రవణే సులభే సతి అంటారు పంచదశలో. శాస్త్రాన్ని సులభాన్యేవ, శాస్త్రాలు కష్టం కావండి, శాస్త్రాలు చాలా సులభం. శ్రవణే సులభే సతి, వినడం జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వింటే శాస్త్రాలు చాలా సులభంగా అర్థమవుతాయి, ఏం కష్టం లేదు. రమణ మహర్షి అహంకారం తెలుసుకోండి అంటే అహంకారం ఏ ఊర్లోనో లేదు, అది ఎక్కడికో వెళ్ళి వెతికి పట్టుకొని వచ్చి చూడక్కర్లేదు. మరి ఎక్కడున్నదండి అహంకారం? మన దగ్గరే ఉంది, మన హృదయంలోనే ఉన్నాడు. ఎలా ఉన్నదండి? చిత్తుతో కూడుకో ఉన్నాడు. అహంకారం చిత్తుతో కూడుకో ఉన్నాడు. ఎందుకున్నదండి? అది కర్తండి, భోక్తండి. ఆ అహంకారం ఉండబట్టే నువ్వేం చేస్తున్నావు? నేను పని చేస్తున్నానండి, నేను ఉపన్యాసం చెప్తున్నానండి అంటున్నావు. నేనెవడు చెప్పడానికి? ఆ అహంకారం ఉన్నవాడిని పీకే చెప్తూ ఉన్నవాడు ఎవడు? సాక్షి. అహంకారం ఉంటే నేను, అహంకారం ఉంటే చెప్తూ ఉన్నవాడు ఎవడు? రామసుబ్బ. ఆ పేరు ఆ అహంకారం తీస్తే చెప్పిన వాడెవడు? సాక్షి, పరమాత్మ. అత్ర హృది, ఈ హృదయమునందు చిద్యుక్త, చిత్తుతో కూడినటువంటి కర్తాభోక్త, కర్తృత్వము భోక్తృత్వము కలిగినటువంటి అహంకార, అహంకారము స్థిత ఉన్నది. మనః అంతఃకరణం, మనస్సు అనేటువంటి అంతరింద్రియము హృది స్థిత్వ, హృదయమునందుండి వృత్యా కర్తృభోక్తాది కర్మలు చేయుటకు బహిహి వ్రజేత్, బయటికి వెళ్తున్నాడు. అంటే అహంకారం వెళ్తున్నది, అహంకారం వెళ్ళడం లేదు. మనోబుద్ధి అహంకార చిత్తాలని 4. దాంట్లో మనస్సు అహంకారము ఒక జత, బుద్ధి చిత్తము ఒక జత, 4 ఉంటాయి మన లోపల. ఆ 4 ఏమిటండి? మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఈ అహంకారం ఏ పని చేయాలన్నా మనస్సు మీద ఆధారపడి చేస్తుంది. ఈ మనస్సు అనేటువంటిది ఏమిటండి? అంతఃకరణం అంటే లోపల ఉండేటువంటి ఇంద్రియం. బయటన కాళ్ళు చేతులు ముక్కు నోరు ఉన్నట్టుగా
లోపల మనస్సు అనేటువంటి ఇంద్రియం ఉన్నది. అది హృదయ స్థిత్వ హృదయంలో ఉన్నది. వృత్యా అంటే వ్యాపకం. ఏమిటండి? ఇప్పుడు సాధారణంగా ఏమిటి? ఏం పని లేదండి, ఇంట్లో ఊరికినే కూర్చున్నానండి. నువ్వు ఊరికినే కూర్చోలేదయ్యా. నువ్వు నిజంగానే ఏ పని చేయకుండా ఉంటే నువ్వు పరమాత్మలో ఉన్నావు. నువ్వేదైనా పని చేసావంటే పరమాత్మ కన్నా దూరంగా ఉన్నావు. నువ్వు ఉదయం లేచి అలాగా ఒక సోఫాలోనో కుర్చీలోనో మాట్లాడకుండా, తిరగకుండా, ఏమీ చేయకుండా కూర్చుంటే నువ్వు నిశ్చలమైనటువంటి బ్రహ్మతత్వంలో ఉన్నావు. కానీ అలా ఉండకుండా ఏం చేస్తున్నావండి? లోపల ఉన్నటువంటి మనస్సు అనేటువంటిది వృత్యా కర్తృభోక్తాది కర్మలు చెయ్యడానికి. అంటే నేను ఇవాళ ఏదో పని చెయ్యాలి. పని చేస్తే ఏమిటవుతుందండి? ఫలితం వస్తుంది. మనం పని చేసామనుకోండి, పనికి ఫలితం వస్తుంది కదా. పొగిడిన వాళ్ళు ఉంటారు, తిట్టిన వాళ్ళు ఉంటారు. లాభం వస్తుంది, నష్టం వస్తుంది. కర్తృత్వం ఉన్న తర్వాత నేను ఇప్పుడు మాట్లాడాను, మీరందరూ విన్నారు. నా మనస్సు అనేటువంటిది బయటకు వచ్చి నా చేత మాట్లాడించింది, మీరు విన్నారు. విన్న వాళ్ళలో కొంతమంది బాగున్నది, అర్థమైంది, ఏదో చెప్పారంటారు. కొంతమంది ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు, ఏదో వేదాంతం అంటాడు, ఏం చేస్తాం, వినకపోతే తప్పదు. ఏ డాక్టర్ గారి అధ్యయన భారత పెట్టారు, మనం దీంట్లో దిగాం, తప్పదు కదా అని అనుకుంటారు. అంటే ఇలా మిమ్మల్ని ఎవరిని కించపరుస్తాను అనుకోకండి. మనస్సు అనేటువంటిది అంతఃకరణం. అది పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంటుంది. దానికి ఒక నిశ్చలత్వం ఉండదు. దానికి కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటి దానికి అలవాటు. ఏదో ఒక పని చెయ్యాలి, ఏదో ఒక ఫలితాన్ని అనుభవించాలి. కర్తృత్వం అంటే పని చేయడం, భోక్తృత్వం అంటే ఫలితాన్ని అనుభవించడం. కర్తృ భోక్తృ కర్మలు చేయటానికి బయటికి వెళ్తుంది. యాక్చువల్గా ఈ అహంకారం బయటికి వెళ్తుందా? అహంకారంలాగా వెళ్ళదు, మనస్సులాగా వెళ్తుంది. అహంకారం ఎలా వెళ్తుందండి? ఉండడం అహంకారం లోపల ఉన్నది, దాన్నే జీవాత్మ అంటున్నాం. చిచ్ఛాయావాన్ అహంకార జీవో నామ ప్రాణధారక అన్నాం. ఏమంటే చిచ్ఛాయావాన్ అహంకార అంటే చిత్తు యొక్క ఛాయారూపము అహంకారము అన్నాం. అహంకారం లోపల ఉన్నది, హృదయంలో ఉన్నది. అది అలా బయటికి రావటం లేదు. అది ఎలా వస్తున్నదండి? మనస్సు అనేటువంటి రూపంలో బయటకు వస్తున్నది. ఏం చేస్తున్నదండి? పనులు చేయిస్తున్నది, ఫలితాలు అనుభవింపజేయిస్తున్నది. హృదయాల్లో కర్తాభోక్త అయినటువంటిది, చిత్తుతో కూడినటువంటిది అయినటువంటి అహంకారం ఉన్నది. అహంకారం కర్త, అహంకారం భోక్త, అహంకారమే జీవుడు, అది అనుభవిస్తున్నది. మనస్సు అనేటువంటి అంతరింద్రియం హృదయంలో ఉండి కర్తృత్వ భోక్తృత్వాలైనటువంటి కర్మలు చేయడం కోసం, పనులు చేయడం కోసం, వాటిని అనుభవించడం కోసం బయటకు వస్తున్నది. అది బయటకు వస్తున్నది. వచ్చి చిత్తు యొక్క ఛాయారూపమే అహంకారము అని, ప్రాణాన్ని ధరించే అహంకారమే జీవుడు అని, ఆ జీవుడే కర్త అని, ఆ జీవుడే భోక్త అని మనం చాలాసార్లు చదువుకున్నాం. చిత్తుకు కర్తృత్వము భోక్తృత్వం ఉండదు. చిత్తు అంటే ఆత్మకు యథార్థమైనటువంటి లక్షణమైన చిత్తు, దానికి ఏ కర్తృత్వం ఉండదు, ఏ భోక్తృత్వం ఉండదు. అది ఏ పని చెయ్యదు, దేన్ని అనుభవించదు. దానికి చేసే గుణము ఉండదు, అనుభవించే గుణము ఉండదు. అహంకార స్వరూప జీవుడికే కర్తృత్వము భోక్తృత్వము ఉంటాయి. ఆ జీవునికి మనస్సు అంతరింద్రియం. ఆ జీవుడికి మనస్సు అనేటువంటిది అంతరింద్రియం. ఈ మనస్సు అనేదే పనులు చేయించడం, ఆ పనుల వలన వచ్చినటువంటి ఫలితాలు అనుభవింపజేయడం అనేటువంటిది చేస్తున్నారు. అందువలన ఆ మనస్సు కర్తృత్వం అంటే పనులు చేయడం కొరకు, భోక్తృత్వం అంటే ఫలితాలను అనుభవించడం కోసం బాహ్య ప్రవృత్తి కలిగి ఉంటుంది. అంటే బయటకు వస్తూ ఉంటుంది. మనస్సు బయటకు వస్తుంది. నా మనస్సు నచ్చలేదండి, నా మనస్సు నచ్చిందండి. ఏమి నీ మనస్సు నచ్చడం ఏమిటయ్యా అంటే, అహంకారం అనేటువంటి జీవుడికి అది అంతరింద్రియం. ఆ అంతరింద్రియానికి నచ్చితే చేస్తుంది, నచ్చకపోతే చెయ్యదు. ఇంద్రియానికి అక్కడ మనం లొంగిపోయి ఉన్నట్టుగా అనుంచి మనం కర్త భోక్త జీవులు అవుతున్నాం. మనం సాక్షి ఎందుకు కావటం లేదు? మనం దానికి లొంగకుండా ఉంటే మనం సాక్షి అవుతాం. మనం దానికి లొంగిపోతే కర్త భోక్త అవుతాం. రశ్మివత్ ప్రసృతా వృత్తి నాడ్యా ఆప్నోతి అక్షి గోళకం, నాడ్యా ఆప్నోతి అక్షి గోళకం.
అస్వతంత్ర బహిశ్చక్షు ఇంద్రియేణ సహ వ్రజేత్. ఏమండి, మీరు ఆత్మ హృదయంలో ఉన్నదంటున్నారు, ఆ ఆత్మకి అహంకారం అన్నది ఉన్నదంటున్నారు, అంటే అక్కడ అహంకారం ఉన్నదంటున్నారు, ఆ అహంకారంలో మనస్సు అన్నటువంటి ఇంద్రియం ఉన్నదంటున్నారు, ఆ మనస్సు అన్నటువంటిది పనులు చేస్తున్నది అంటున్నారు. మీరు ఈ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవి పనిచేయడం ఏమిటండి? మనస్సు కదా పనిచేస్తున్నది. మనస్సు దాని పని చేసుకుంటే అయింది కదా, ఇవన్నీ ఎందుకండి అంటే, అస్వతంత్ర బహిశ్చక్షో ఇంద్రియేణ సహా వ్రజేత్. వృత్తి మనస్సు యొక్క వ్యాపారము. వృత్తి అంటే మనస్సు యొక్క వ్యాపారం, పని. రశ్మివత్ కిరణముల వలె ప్రసృత ప్రసరించును. ఏమండి, మనస్సు డైరెక్ట్గా పనిచేయదు. కిరణాలు ఏం చేస్తున్నాయండి? సూర్యుని యొక్క కిరణాలు జగత్తంతా వ్యాపించేది. మనం తలుపులు వేసుకున్నా వెలుతురుగానే ఉన్నది, తలుపులు తీసినా వెలుతురుగానే ఉన్నది. మనకి చీకటి రావటం లేదు. ఎందుకోసం? ఆ కిరణాలు అంతటా వ్యాపించి, ఆ కిరణాలు అంతటా వ్యాపించున్నాయి. అలాగే మనస్సు అనేటువంటి దాని యొక్క వ్యాపారాలు కిరణాల్లా అంతటా వ్యాపించుంటాయి, శరీరం అంతా వ్యాపించుంటాయి. ఆ మనస్సు యొక్క వ్యాపారములు, పనులు మొత్తం కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఏమంటే చర్మం, చేతులు, కాళ్ళు అన్నిట్లో వ్యాపించుంటాయి. ఆ మనస్సు అక్కడ సంకల్పం చేయగానే ఇక్కడ పని అయిపోతుంది. అక్కడ స్విచ్ వేయగానే లైట్ వెలిగిపోయింది కదండి. అంటే ఆ విద్యుత్తు యొక్క ప్రసరణం ఆ స్విచ్కి ఆ లైట్కి మధ్యని కనెక్ట్ అయి ఉన్నది. అలాగే ఈ మనస్సుకి ఇంద్రియాలకి మధ్యని ఈ వ్యాపారం అంతా కూడా కిరణాల రూపంలో కనెక్ట్ అయి ఉన్నది. నాడుల ద్వారా మనస్సు అక్షిగోళకం, చక్షురింద్రియ గోళకమైనటువంటి కంటి పాపను ఆప్నోతి పొందుతున్నాడు. ఎలా చూస్తున్నాడండి? ఆ మనస్సు చూడాలి అనుకోగానే వెంటనే కళ్ళల్లోంచి వాడు చూసేస్తున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి నాడులు ఈ కంటితో కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ కన్నులతోని ఆ హృదయంలో ఉన్నటువంటి నాడులు కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ హృదయంలో నాడులు ఇక్కడ వరకు వ్యాపించున్నాయి. ఆ మనస్సు అనేటువంటిది ఆ నాడుల ద్వారా ఈ కంట్లో ప్రవేశించింది. ప్రవేశించి బహిహి బయట పనిచేయుట యందు మనస్సు అస్వతంత్ర, స్వతంత్రము లేదు. మనస్సు బాహ్యేంద్రియం కాదు కదా. ఈ 10 బాహ్యేంద్రియాలు, మనస్సు అంతరింద్రియం. అంతరింద్రియం డైరెక్ట్గా పనిచేయలేదు కదా. ఇప్పుడు సాధారణంగా మనం గవర్నర్ గారు పనిచేస్తున్నారంటే గవర్నర్ గారు పనిచేయరు, గవర్నర్ గారు ఏది చేయరు. ఎవడు పనిచేస్తారు? ముఖ్యమంత్రి పనిచేస్తాడు, మంత్రిమండలి పనిచేస్తుంది, శాసనసభ్యులు పనిచేస్తారు, కార్యదర్శులు పనిచేస్తారు, శాఖాధిపతులు పనిచేస్తారు. కానీ ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్, ఇన్ ది నేమ్ ఆఫ్ బై ఆర్డర్ గవర్నర్, ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయన యొక్క పేరు మీదుగా ఈ పని జరుగుతుంది. నిజానికి గవర్నర్ గారికి ఈ వ్యవహారం అంతటితో సంబంధం లేదు. బంగ్లాలో పడుకున్నాడు. ఎప్పుడో చట్టాల మీద సంతకం పెట్టడం తప్పిస్తే ఆయనకి రోజువారీ వ్యాపారాలు ఏ వ్యాపారంతోనే సంబంధం లేదు, రోజువారీ పనులతో సంబంధం లేదు. ఏదో ఇక్కడ ఒక రణస్థలంలో ఓ ఫ్లైఓవర్ కట్టాలి, భూమి అక్వైర్ చేయాలి, భూమి అక్వైర్ చేయాలి అని అంటే ఏదో రెవెన్యూ శాఖాధిపతి అయినటువంటి ఆయన ఒక ఆర్డర్ జారీ చేస్తాడు. దాన్ని కలెక్టర్ గారు, దాన్ని తహసీల్దార్ గారు అమలు చేస్తారు. కాకపోతే రాసేటప్పుడు మాత్రం కింద ఏమిటంటారండి? బై ఆర్డర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్ అంటారు. ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం ఆయన పేరు మీద చేస్తున్నాం అంటారు. ఆయనకి అసలు యథార్థానికి ఈ రణస్థలంలో ఫ్లైఓవర్ కట్టేరనే తెలియదు, పోలవరంలోనే ఆయన జరుగుతున్నదనే తెలియదు. అక్కర్లేదు ఆ విషయాలు. వెళ్ళి చెప్తే ఆహా అంటాడు, చెప్పకపోతే ఊహు అంటాడు. వాడికే సంబంధం లేదు. వాడి దగ్గరికి ఎప్పుడో చట్టం వెళ్తుంది, వాడు సంతకం పెడతాడు, అంతకన్నా మరేం లేదు. కానీ జరిగిందంతా ఏమిటని చెప్తాం? వాడే చేశాడు, వాడే చేశాడు, వాడే చేశాడు. వాడు చేస్తున్నాడా? రాష్ట్రపతి చేస్తున్నాడా? చేయటం లేదు. ప్రధానమంత్రి కార్యాలయం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఈ మనస్సు అనేటువంటిది అస్వతంత్రం. మనస్సు అస్వతంత్ర, స్వతంత్రం లేనటువంటిది.
చక్షురింద్రియేణ సహా, కంటి పాపతో కూడా, కన్ను అనేటువంటి ఇంద్రియంతో వ్రజేత్ వెళ్ళును. చూడడానికి ఎలా వెళ్తుందండి? కంటి పాప ద్వారా చూస్తుంది. కళ్ళు పనిచేయడం లేదండి, కనిపించడం లేదండి అంటారు, కానీ ఏమండి మనస్సు పనిచేయడం లేదండి, ఆత్మ పనిచేయడం లేదండి, ఇది చెప్పరు. ఇవి బాహ్య విషయాలకైతే కళ్ళే పనిచేయటం లేదు, ఆంతర విషయాలకైతే ఆత్మ పనిచేయటం లేదు. మనకి పరమాత్మ దర్శనం ఎందుకు కావటం లేదు? మన లోపలే ఉన్న ఆత్మను ఎందుకు చూడలేకపోతున్నాం అంటే ఆత్మ యొక్క శక్తి పనిచేయటం లేదు. ఆత్మ యొక్క శక్తి పనిచేస్తే అవి పనిచేస్తాయి, అది ఆత్మశక్తి పనిచేయటం లేదు. ఏదే బాహ్యేంద్రియ శక్తి పనిచేస్తున్నది. బయటనున్న విషయాల్ని చూస్తున్నాం. ఎవరో వచ్చారండి, వెళ్ళారండి, తిన్నారండి, కూర్చున్నారండి, నిలబడ్డారండి, మాట్లాడుతున్నాం. ఇదంతా బయట పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? కర్తాభోక్త అయినటువంటి అహంకారం, కర్తాభోక్త అయినటువంటి జీవుడు ఆ మనస్సు అనేటువంటి ఇంద్రియం ద్వారా ఈ కళ్ళల్లో ప్రవేశించి బయటికి వెళ్తున్నాడు. ఆ మనస్సు అనేవాడు బయటికి వెళ్తున్నాడు. మనస్సు అంతరింద్రియం, అందువల్ల స్వతంత్రంగా బాహ్యమైనటువంటి కర్మలు చేయటాన్ని కానీ ఫలితాలు అనుభవించడాన్ని కానీ చేయలేదు. మనస్సు ఫలితాలని అనుభవించలేదు, మనస్సు కర్మల్ని చేయలేదు. అందువల్ల కిరణాలు ప్రసరించేటువంటి విధంగా నాడుల ద్వారా మనస్సు కంటిని చేరుతుంది, నాడుల ద్వారా మనస్సు కంటిని చేరుతుంది, కంటి ద్వారానే బయట పనులు చేస్తుంది. అదేవిధంగా అన్నింద్రియాలు పనిచేస్తాయి. చెవి పనిచేసిందంతా అంతే, నోరు పనిచేసిందన్నా అంతే, చెయ్య పనిచేసిందన్నా అంతే, చర్మం పనిచేసిందన్నా అంతే. అన్నీ కూడా మనస్సు యొక్క వ్యాపారాలే. కాకపోతే అన్నీ కూడా ఆ నాడుల ద్వారా ఆ ఇంద్రియాల్లో ప్రవేశించి అవి బయటను పనిచేస్తాయి. భృత్యవచ్చిన్న చైతన్యం ఘటాకాశవదేతయా వృత్యా సహ బహిర్గత్వా తత్రా జ్ఞానం నుదే క్షణాత్. వృత్యవచ్చిన్న చైతన్యం. ఏమండి మనస్సు స్వతంత్రంగా పనిచేస్తుందా అండి? లేదండి, దాంట్లో చైతన్యం ఉంటుందండి. చైతన్యం ఉంటేనే మనస్సు పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. మరి ఆ చైతన్యం జ్ఞానాన్ని కలిగించవచ్చు కదండి. ఈ అజ్ఞానం పనులు ఎందుకు చేయిస్తున్నదండి అంటే మనస్సు అనేటువంటి దాని చేత అది కప్పిపుచ్చబడ్డాది. వృత్యవచ్చిన్న చైతం, మనోవ్యాపారము వలన అవ్యక్తంగా ఉన్న మనస్సును నడిపించేటువంటిదైనటువంటి చైతన్యం. చైతన్యం అంటే ఏమిటండి? మనస్సును నడిపించేటువంటి చైతన్యం. కానీ ఆ చైతన్యం ఏమిటైందండి? మనోవ్యాపారం వలన అవ్యక్తంగా ఉన్నది, అది కనిపించడం లేదు, అది లోపల ఉండిపోయింది, అది పనిచేయటం లేదు. మనస్సును నడిపించేటువంటి చైతన్యాన్ని మనస్సు ఎందున్నటువంటి ఇంద్రియ ధర్మాలు కప్పిపుచ్చేసాయి, అందువలన అది పనిచేయటం లేదు. ఘటాకాశవతు, ఘటమునందలి ఆకాశము వలె యాతయా వృత్యా సహా, ఈ మనోవృత్తితో కూడా బహిర్గత్వ, బాహ్యానికి వెళ్ళి తత్ర, ఆ బాహ్య విషయకమైనటువంటి అజ్ఞానమును క్షణాత్, ఒక్క క్షణకాలములో నుదేత్ పోగొట్టును. ఈ మనస్సు బయటికి వెళ్ళింది. మనస్సు బయటికి వెళ్ళిందా? మనస్సు వెళ్ళలేదు, చైతన్యం వెళ్ళింది. చైతన్యం వెళ్ళి ఏం చేసింది? అజ్ఞానాన్ని పోగొట్టింది. జ్ఞానాన్ని పోగొట్టలేదు, అజ్ఞానాన్ని పోగొట్టింది. ఎలాగా అంటే చైతన్యం అనేటువంటిది ఉపాధి లేనటువంటిది. చైతన్యానికి ఏ ఉపాధి ఉండదు. ఆ చైతన్యం మనస్సు అనేటువంటి అంతరింద్రియ వ్యాపారం చేత అవ్యక్తంగా ఉన్నది, అది కనిపించడం లేదు. ఆ చైతన్యం మనోవ్యాపారంతో కూడా బయటకు వచ్చింది. బాహ్య విషయాల మీద మనస్సు వలన కలుగుతూ ఉన్నటువంటి అజ్ఞాన మూలకమైనటువంటి భ్రాంతిని నశింపజేసింది. బయటకు వచ్చాం, చూసాం. ఏమిటి చూసాం? ఏదో ఒక అందమైనటువంటి వస్తువుని చూసాం, అందమైనటువంటి పాట విన్నాం, అందమైనటువంటి మాటలు విన్నాం, అందమైనటువంటివి చూసాం. ఏముంటున్నదిరా దీంట్లో? ఏమీ లేదు. ఆ చైతన్యం ప్రకాశించడం వలన ఇవి వ్యర్థములు. అందుకోసమే కావ్యాలాపాంశ్చ వర్జయేత్ అన్నారు. అయితే ఆ తరువాతి కాలంలో కవులు అలాగంటే కావ్యాలన్నీ వ్యర్థాలైపోతాయని చెప్పి అవి అసత్కావ్య విషయములు అని ఖండించుకున్నారు. కానీ అసలు శాస్త్ర ప్రకారం అయితే ఏమిటంటే కావ్యాలాపాంశ్చ వర్జయేత్ అన్నారు. అంటే అందంగా ఉండేటువంటి వాటి వైపు మనస్సును పంపించకు అన్నారు.
నటబిట గాయక వణిక కుటిల వచ సీధురసము క్రొవ్వలెడు చెవికిన్ కటువి శాస్త్రము వలదిచ్చట నిన్ను చదివింపకున్న జరుగదే మాకున్న అంటారు పెద్దన గారు. వైద్య శాస్త్రాన్ని ఒక గంధర్వుడు కావాలని ఒక వైద్యుడి దగ్గరికి వస్తాడు. వైద్య శాస్త్రాన్ని చెప్పమని అడుగుతాడు. మరే చెప్పడానికి నీకు అవసరా నాయనా, నువ్వు నట విట గాయక వణిక కుటిల వచసీధురసము క్రోలేడు చెవి, నువ్వు హాయిగా డ్యాన్సులు సంగీతాలు ఈ గోళల్లో ఉండే బుర్ర రానిది. అలాంటి బుర్రకి ఈ శాస్త్రము కటువు, ఇది చాలా కఠినంగా ఉంటుంది. ఈ శాస్త్రం చెప్పకూడదు. వలదిచ్చట నేను చదివింపకున్న జరుగదే మాకు, నీకు ఈ చదువు చెప్పకపోతే మాకేం బతుకు వెళ్ళదా, అక్కలేదు పో అంటే. శాస్త్రాన్ని వినాలంటే మనస్సుని ఆకర్షించేటువంటి విషయాల వైపు వెళ్ళకూడదు. నేను ఆ పద్యం చెప్పడానికి కారణం మనుచరిత్ర మీకు చెప్పాలని కాదు. శాస్త్రం కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేటువంటిది పనికిరాదు. నేను ఎంజాయ్ చేస్తున్నా అన్నాడు అనుకో, వాడు అన్ఫిట్ ఫర్ శాస్త్ర, వాడు శాస్త్రానికి పనికిరాడు. శాస్త్రం కటువుగా ఉంటుంది. ఏమిటి చెప్తే అదే చేయాలి. శాస్త్రంలో మన ఇష్టం వచ్చినట్టుగా వెర్రి వేషాలు వేయడానికి కుదరదు. కాబట్టి చైతన్యం ఉపాధి లేనటువంటిది. చైతన్యం మనస్సు అనేటువంటి అంతరింద్రియ వ్యాపారం చేత అవ్యక్తంగా ఉంటుంది. ఆ చైతన్యం మనోవ్యాపారంతో కూడి బయటకు వచ్చి బాహ్య విషయాల్లో ఉన్నటువంటి మనస్సు కలుగుతూ ఉన్నటువంటి అజ్ఞానం మూలకమైనటువంటి భ్రాంతిని పోగొడుతుంది. మనకి శాస్త్రం చదువుకున్నామంటే ఏమిటి, మనకి అజ్ఞానం పోవాలి. ఇంకా అజ్ఞానాన్ని పట్టుకో వేలబెడితే మరి అలాంటప్పుడు ఈ శాస్త్రాలు ఎందుకండి? శాస్త్రాన్ని చదివాము అంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞాన మూలకమైనటువంటి భ్రాంతులకి లొంగకూడదు. ఏ విధంగా ఘటనలో ఉన్నటువంటి ఆకాశం మహాకాశంలో లీనమైపోతుందో, ఒక కుండలో ఉన్నటువంటి ఆకాశం కొండ బద్దలైపోతే మహాకాశంలో కలిసిపోతుంది. అలాగే మనోవ్యాపారాలన్నీ కూడా చైతన్యంలో లీనమైపోతాయి. మనస్సు యొక్క వ్యాపారాలన్నీ కూడా చైతన్యంలో కలిసిపోతాయి. యో మనసి తిష్టన్ మనసః అంతరః యం మనో న వేద యస్య మనశ్శరీరం యో మనో అంతరో యమయతి ఏషత ఆత్మా అంతర్యామి అమృతః అని బృహదారణ్యకంలో అంతర్యామి బ్రాహ్మణంలో మనస్సు గురించి చెప్పారు. మనస్సు స్వతంత్రం కాదు. మనస్సులో ఉండి, మనస్సు కన్నా లోపల ఉండి, మనస్సు చేత తెలియబడకుండా ఉండి, మనస్సే శరీరంగా ఉండి మనస్సుని కంట్రోల్ చేస్తూ ఉన్నవాడు ఆత్మ. ఆత్మ అంటే చూసారా, మనస్సు దగ్గరే ఉన్నాడు, మనస్సులో ఉన్నాడు, మనస్సు కన్నా చాలా లోపలికి ఉన్నాడు. వాడు ఉన్నాడని మనస్సుకి తెలియదు. మనస్సే శరీరం, వాడికి వేరే శరీరం లేదు. ఆ చైతన్యానికి మనస్సే శరీరం. వాడు మనస్సును నియంత్రిస్తున్నాడు. ఏమండి, యో మనసి తిష్టన్, మనస్సు లోపల ఉన్నాడు. మనసః అంతరః యం, మనస్సు లోపల ఉన్నాడు, మనస్సు కన్నా బాగా లోపల ఉన్నాడు. యం మనో న భేద, మనస్సుకి తెలియదు. యస్య మనశ్శరీరం, మళ్ళీ ఆ మనస్సే వీడికి శరీరం, ఈ ఆత్మకి. యో మనో అంతర యమయతి, ఆ మనస్సు లోపల నుండి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఏషత ఆత్మ అంతర్యామి, అది నీ లోపల ఉండేటువంటి అంతర్యామి అయినటువంటి ఆత్మ. అమృత, అది అమృతము అని చెప్పారు. మన భ్రాంతులన్నీ కూడా మనస్సు మీద ఆధారపడి ఉన్న ఆ మనస్సు లోపల దాని కంట్రోలర్ ఉంటాడు. ఆ మనస్సును కంట్రోల్ చేస్తున్నటువంటి చైతన్యం ఉంటుంది. వాడు ఆ భ్రాంతుల్ని పోగొడుతూ ఉంటాడు. అంటే మనస్సు కూడా ఉన్నదని తెలియకపోయినా ఆ ఆత్మకి మనస్సే శరీరం. కానీ ఆత్మ మనస్సును నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అందువలన మనస్సుతో కూడా బయటికి వచ్చి ఆ చైతన్యం అజ్ఞానాన్ని నశింపజేసేది. అది ఆత్మ చైతన్యము. దాన్నే ఆత్మ చైతన్యం అంటాం. ఘటాకాశం ఎలాగైతే ముక్కలైపోతే మహాకాశంలో కలిసిపోతుందో, మహాకాశంలో ఘటాకాశం ఎలాగో ఒక భాగం మాత్రమో, మనస్సులోని చైతన్యం ఆత్మలో భాగమే. ఆత్మలో భాగమే మనస్సులో చైతన్యం. అది అజ్ఞానాన్ని నశింపజేస్తుంది అని చెప్పి.
తద్వృత్యా ఆగమనాత్ పూర్వం అజ్ఞానేన సమావృతం బాహ్యం జగత్తదజ్ఞానం తయా వృత్యాపసార్యతే. జ్ఞానం కలక్క ముందర ఏమిటండి మన పరిస్థితి? అంతా నిజమే. ఏమండి, అంతా నిజమే. ఇదంతా నిజం. ఇయ్య నాదండి ఈ ఇల్లు, మొన్ననే కొన్నానండి, బోల్డ్ డబ్బు పెట్టానండి, ఈ కారు నాదేనండి, ఈ ఆ వస్తువులన్నీ నావేనండి. నీవేనా? నిజంగా నీవేనా? అసలు నువ్వేమిటి? నీవేమిటి? నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. వేదాంతం అంటే వేదాంతం అంటే ఏమిటో ఏ ఊర్లోనో దొరికేటువంటిది కాదండి. ఇక్కడ మనం అనుకుంటూ ఉన్నటువంటి వాటన్నిటినీ మనం లోపల ప్రశ్న వేసుకోవాలి. కాదు అని సమాధానం వచ్చేస్తుంది. నా 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 ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఏది? ఆత్మ. తద్వృత్యా ఆగమనాత్, ఆ చైతన్యము యొక్క రాక పూర్వం, ముందు, అంటే ఆ మనోవ్యాపారానికి సంబంధించినటువంటి చైతన్యం రాక ముందర అజ్ఞానేన సమావృతం బాహ్యం జగత్తు. బాహ్యమైనటువంటి ఈ జగత్తంతా, ఈ ప్రపంచం అంతా కూడా అజ్ఞానేన సమావృతం. ఆ చైతన్యం రాకముందర ఈ బాహ్య జగత్తంతా కూడా ఎలా ఉన్నదండి? అజ్ఞానంతో కూడుకో ఉన్నది. ఇదంతా నిజం అనుకుంటున్నాం, ఇవన్నీ నిజం అనుకుంటున్నాం. వీళ్ళు నా పిల్లలండి, ఇది నా ఇల్లండి, ఇది నేనే సంపాదించానండి, ఇది నేనే ఉంచానండి, ఇది నేనే చేశానండి. ఇదంతా ఈ బాహ్య జగత్తంతా కూడా అజ్ఞానైన సమావృతం, అజ్ఞానంతో నిండిపోయి ఉన్నారు. ఏమండి? తదజ్ఞానం, ఆ అజ్ఞానం, ఆ బాహ్య ప్రపంచ విషయకమైనటువంటి అజ్ఞానము తయావృత్యా, ఆ చైతన్యం ప్రవర్తించుట చేత అపసార్యతే, తొలగిపోతుంది. ఆ చైతన్యం రాగానే ఏమిటవుతుందండి? ఈ అజ్ఞానం పోతుంది. ఏమండి? ఏమండి? ఈ ఇల్లు ఎవరిదండి? ఏమున్నదండి, పరమేశ్వరుడు కల్పించాడండి, ఏదో దీంట్లో ఈ ఉపాధిని ఉన్నమన్నాడు, ఉంటున్నానండి. ఏమండి? ఈ కారండి, ఏమున్నదండి, పరమేశ్వరుడు నడిపిస్తున్నాడండి, నడుస్తున్నాడండి. నేను కర్తని కాను అని తెలుసుకోవాలి. జీవుడు కర్త కాడు అని తెలుసుకోవడమే, అంతే. మనకేం లేదు. మనం వైరాగ్యం అన్నా, లేకపోతే మనం సన్యాసాశ్రమానికి ఓడిపోయి అక్కడ మళ్ళీ డబ్బులు సంపాదించడం కోసం దరిద్రం ఆడడం కన్నా, ఏమండి, ఈ ఉన్న విషయాల మీద కర్తృత్వం లేకుండా ఉంటే మనమే సన్యాసులు. ఈ ఉన్న విషయాల మీద నిజమైనటువంటి కర్తృత్వం లేకుండా ఉండాలి. క్రితంసారి మనం నేను సన్యాసించడం ఎలా అన్నటువంటిది విన్నాం. నేను అన్నటువంటి సన్యాసించడం, అహంకారాన్ని సన్యాసించడం. నేను సన్యాసించడం అంటే ఏదో మెడలో ఉన్నటువంటి జంజపోగులు తెంచేయడం అని కాదు. అది తెంచేసుకుంటే ఇంకా అంతకన్నా అక్కర్లేని గొడవలు ఎక్కువైపోతున్నాయి, ఇంకా బాధలు ఎక్కువైపోతున్నాయి. ఏమంటే ఫామ్ హౌస్లు కావాల్సి వస్తున్నాయి. అసలు హౌస్ వదిలేస్తున్నాం, ఫామ్ హౌస్లోకి వెళ్తాం. ఈ బాధ కన్నా ఆ దారి వద్దు, ఒకటే దారి. ఇవన్నీ ఎందు కర్తృత్వం లేకుండా ఉంటే భోక్తృత్వం కూడా ఉండదు. కర్తృత్వం లేని వాడికి భోక్తృత్వం ఉండదు. అంటే మనస్సునందలి చైతన్యం ప్రవర్తించక ముందు ఈ బాహ్య జగత్తు అజ్ఞానంతో నిండి ఉన్నదిగా మనకు కనిపిస్తున్నది, అజ్ఞానంతో నిండినటువంటిదిగా మనకు కనిపిస్తున్నది. ఆ ఆత్మ చైతన్యం ప్రవర్తించిన తరువాత ఆ జగత్తు అనేటువంటి అజ్ఞానం పోతున్నది. నాది జగత్తు, నేను అనేటువంటిది పోతున్నది. అంటే చైతన్యం లేనప్పుడు జగత్తు ఉన్నదనే భ్రాంతి, చైతన్యం కలగగానే జగత్తు లేదనేటువంటి భ్రాంతి పోవటం జరుగుతున్నాయి. ఉన్నది ఒక ఆత్మ చైతన్యమే, అద్వితీయం బ్రహ్మ అని చెప్తారు. ఇది అందరికీ తెలిసినటువంటిది. భర్తినిష్ట యథా దీప తయో నాశయతే తథా చైతన్యం వృత్తినిష్టం యత్ అజ్ఞానస్య నాశనాత్ నాశకం. చైతన్యం వృత్తినిష్టం యత్ అజ్ఞానస్య నాశకం. యథా, ఏ విధముగా, వర్తినిష్ట, వృత్తి యందు ఉన్నటువంటి దీప, దీపము, తమో నాశయతే, చీకటిని నశింపజేస్తున్నాడు. ఇంట్లో దీపం పెట్టాం, చీకటి పోయింది. ఇంట్లో దీపం పెట్టగానే వర్తినిష్టం, ఆ ఒత్తికి అంటుకున్నటువంటి దీపం వల్ల చీకటి పోయింది. తథా, అదే విధంగా వృత్తినిష్టం, మన వృత్తిలో ఉండేటువంటి చైతన్యం,
ఆత్మజ్ఞానం. ఎత్తత్ అది ఏదైతే ఉన్నాదో అది అజ్ఞానస్య నాశకం, అజ్ఞానాన్ని నాశనం చేస్తున్నారు. ఒత్తిలో ఉన్నటువంటి దీపం చీకటిని పోగొట్టినట్టుగా మనోవృత్తిలో ఉన్నటువంటి చైతన్యం అజ్ఞానాన్ని పోగొడుతున్నది. ఒత్తి మీద ఆధారపడి వెలిగే దీపం చీకటిని పోగొట్టినట్లు మనస్సులో ఉండేటువంటి మనస్సు శరీరముగా కలిగినటువంటి అంతర్యామి అయినటువంటి ఆత్మ అజ్ఞానాన్ని పోగొడుతున్నది. అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఉంది. దీపం ఒత్తి మీద ఆధారపడ్డది కదా, అస్వతంత్రం కదా, అదెలా ఆత్మకు ఉపమానం? ఆ దీపం ఒత్తి మీద ఆధారపడ్డది, ఒత్తి కాలిపోతే ఆ దీపం ఆరిపోతుంది కదా. ఆత్మ అలా కాదు కదా, ఆత్మ నిత్యం కదా. మరి అలాంటప్పుడు దీనికి ఉదాహరణగా ఎలా చెప్తారు? ఆత్మ జ్యోతి స్వరూపం అని చెప్పడమే ఇక్కడ ప్రధానం. అంటే వర్తినిష్టం అన్నటువంటిది ఉదాహరణ కింద ఎందుకు చెప్పామంటే అది జ్యోతి అని తెలియటం కోసం. జ్యోతిర్బ్రాహ్మణము అని ఒక బ్రాహ్మణమే ఉంది బృహదారణ్యకోపనిషత్తులో. మనం చాలా యుద్ధం చేయాలి, మనం ఆ జలాంతర్గాముల్లో ప్రయాణం చేస్తే కానీ ఆ బృహదారణ్యకోపనిషత్తు అవతరుడికి చాలా దాంట్లో జ్యోతిర్బ్రాహ్మణం అని బ్రాహ్మణం ఉన్నది. ఆత్మే జ్యోతి. వాడు ఎలాగా జ్యోతి ఏమిటి అని అడుగుతాడు. అంటే ఆదిత్యో జ్యోతి అంటాడు. ఒకవేళ సూర్యుడు లేకపోతే అని అడుగుతాడు. చంద్రమసో జ్యోతి అంటాడు. చంద్రుడు కూడా లేకపోతేనో అగ్ని జ్యోతి అంటాడు. అగ్ని జ్యోతి అంటాడు. అబ్బే చంద్రుడు లేడు, సూర్యుడు లేదు, అగ్గి లేదు, బుగ్గి ఏమిటి చెప్పవయ్యా అని అడుగుతాడు. వాక్ అండి అంటాడు. అసలు మాటలు కూడా లేవయ్యా, మనుషులు ఎవరు లేరు మాట నిర్మించడానికి. ఇంకా ఆత్మ జ్యోతి అంటాడు. ఆత్మే జ్యోతి అని చెప్తాడు. అంతేగాని ఒత్తి గాలిపోగానే దీపం ఆరిపోయినట్టుగా మనోవృత్తి నశించగానే ఆత్మ చైతన్యం నశిస్తుంది అని అర్థం కాదు. ఆత్మకి ఉపాధి ఉండదు కనుక అన్ని ఉపాధుల్లోనూ ఆత్మని గుర్తించాలి అని చెప్పాం. కానీ ఆత్మ అస్వతంత్రం కాదు. ఆత్మ అన్ని ఉపాధుల్ని నియంత్రిస్తుంది, అన్ని ఉపాధుల్ని అది కంట్రోల్లో ఉంచుతుంది. ఒక మనసునే కాదు, మాటల్ని, కళ్ళని, చెవుల్ని, దేహాన్ని అన్నింటినీ కంట్రోల్లో ఉంచేది ఏదంటే ఆత్మ. కాబట్టి ఆత్మ స్వతంత్రం, అది దేని చేత ఆరిపోదు. ఏష హృన్నిష్ట చైతన్య పదార్థోక్షణో బహిర్గత వ్యాప్నువన్నిఖిలం తత్ర వ్యధాన్నాప్నోతి కాంచన. ఏష హృన్నిష్ట చైతన్య పదార్థ. ఈ హృదయం లోపల ఉండేటువంటి చైతన్యం అనేటువంటి పదార్థం ఆత్మ లేదా అంతర్యామి అని పిలువబడేటువంటిది అక్షణం నేత్రముల ద్వారా బహిర్గత బాహ్యానికి వెళ్తున్నది. ఈ లోపల ఉండేటువంటి హృదయంలో ఉండేటువంటి ఆత్మ చైతన్యం అదే అంతర్యామి, అదే ఆత్మ. అది కళ్ళ ద్వారా బయటికి వెళ్తున్నది. తత్ర బాహ్యమునందు నిఖిలం అన్నింటి యందు వ్యాప్నవన్ అన్నింట్లో వ్యాపించి కాంచన ఏ కొద్ది మాత్రమో వ్యధాం నాప్నోతి దుఃఖాన్ని పొందటం లేదు. ఆత్మ కుర్చీలు చూసింది, దానికి ఆనందము లేదు, దుఃఖం లేదు. సోఫాలు చూసింది, ఆనందం లేదు, దుఃఖం లేదు. ఏసీ చూసింది, ఆనందం లేదు, దుఃఖం లేదు. మిషన్లు చూసింది, ఆనందం లేదు, దుఃఖం లేదు. భోగ వస్తువుల్ని అన్నింటినీ చూసింది, ఆనందం లేదు, దుఃఖం లేదు. పిల్లల్ని చూసింది, ఆనందం లేదు, దుఃఖం లేదు. భార్యను చూసింది, ఆనందం లేదు, దుఃఖం లేదు. తటస్థం. ఆత్మ చైతన్యం తటస్థం. అది దేని చూసి ఆనందించదు, అది దుఃఖించదు. ఆనందించింది అంటే మనస్సు, దుఃఖించింది అంటే మనస్సు. ఆనందము దుఃఖము అనేటువంటి మనోధర్మాలు తప్పిస్తే ఆనందించడము ఆత్మధర్మం కాదు, దుఃఖించడము ఆత్మధర్మం కాదు. మనోబుద్ధి స్వరూపమైనటువంటి హృదయంలో ఉండేటువంటి ఆత్మ ఉపాధులైనటువంటి కన్నులు మొదలైనటువంటి ఇంద్రియాల ద్వారా బాహ్య జగత్తులోకి వెళ్తుంది. ఆ బాహ్య జగత్తులో వ్యాపించినప్పటికీ ఆత్మ చైతన్యం ఏ కొద్ది మాత్రము కూడా దుఃఖాన్ని పొందదు. ఆత్మ చైతన్యానికి ఏ కొద్ది దుఃఖం కూడా ఉండదు. అంటే ఉపాధులకు ఉండేటువంటి వృద్ధినాశాల ఆత్మకి లేవు. ఉపాధులు పెరగొచ్చు, నశించవచ్చు. ఆత్మకి ఆనందము లేదు, దుఃఖము లేదు. ఆత్మకు ఉపాధి లేదు కనుక అన్ని ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక ఉపాధుల్లోని ఆత్మ ఉన్నది అని చెప్తాం. అన్నిట్లోని చెప్తాం. అంతర్యామి బ్రాహ్మణంలో చెప్పాం. అన్ని ఉపాధుల్లోని కూడా ఆత్మ ఉన్నది అని చెప్పాం. ప్రత్యేకించి ఆత్మకి ఉపాధి లేదు కాబట్టి
ఆ అన్ని ఉపాధుల్లో ఉన్నదన్నాం కానీ ఆ ఉపాధులు అనుభవించేటువంటి కష్ట నష్టాలతో ఆత్మకి సంబంధం లేదు. నాణ్యతోస్తి ద్రష్ట, నాణ్యతోస్తి శ్రోత, నాణ్యతోస్తి మంత, నాణ్యతోస్తి విజ్ఞాత, ఏషత ఆత్మ అంతర్యామి అమృత అత అన్యదార్థం అని బృహదారణ్యకంలో మంత్రాలు ఉన్నాయి. అంతర్యామి బ్రాహ్మణంలో అన్నిట్లోనే ఆత్మ ఉన్నది అని చెప్పి, ఆత్మ కన్నా వేరైనటువంటి ద్రష్ట లేదు, ఆత్మ కన్నా వేరైనటువంటి శ్రోత లేదు, ఆత్మ కన్నా వేరైనటువంటి ఆలోచించేవాడు లేడు, ఆత్మ కన్నా వేరైనటువంటి తెలిసినవాడు లేడు, ఆత్మ ఒక్కటే ఉన్నటువంటిది, మిగతాదంతా నశించిపోయేటువంటిది అని చెప్పారు. అందువల్ల చూచేది, వినేది, ఆలోచించేది, తెలిసేది ఆత్మే. దానికన్నా ఇతరమంతా నశించేదే. ఆ నశించే వాటితో కలిసిన అంతర్యామి అయినటువంటి ఆత్మ అమృత స్వరూపమే. తయేష ఆత్మ అంతర్యామి అమృత. ఈ ఉపాధిలో ఉన్నప్పటికీ అది నశించదు. ఉపాధులు నశించిపోయినా ఆత్మ ఉంటుంది. ఆత్మకి ఉపాధులకి ఏ సంబంధం లేదు. దానికి ఉపాధి లేదు కాబట్టి ఈ ఉపాధిలో ఉన్నదని చెప్తున్నాం కానీ యథార్థంగా ఆత్మ నశించేది కాదు, ఉపాధులు మాత్రమే నశించేవి. ప్రతికూలాత్ విషయాత్ యా వ్యధా సాతు మానసి నైతస్య గతేత్యేవం ఆచార్య స్పష్టమబ్రువన్. మరి ఈ ఏడుపులు ఏమిటండి, ఈ బాధలు ఏమిటండి, ఈ దుఃఖాలు ఏమిటండి, ఏమండి మేము చచ్చిపోతున్నామండి, ఏమండి మేము బాధలు పడిపోతున్నామండి, ఏమండి మేము భరించలేకపోతున్నామండి, ఇవన్నీ ఏమిటండి అంటే ప్రతికూలాత్ మనోవృత్తికి అనుకూలంగా లేని విషయాత్తు ఇంద్రియార్థముల వలన ఏతే యా వ్యథ ఏ దుఃఖాలైతే ఉన్నాయో, అంటే ఇంద్రియాలకి అనుకూలం కానటువంటి ఇంద్రియార్థములకు, అంటే చూడడానికి, వినడానికి, మాట్లాడడానికి, వాటికి మనస్సుకి అనుకూలంగా లేనటువంటి ఏ దుఃఖాలైతే ఉన్నాయో, ఏ యా వ్యథ ఏ దుఃఖాలు కలుగునో సాతు అదైతే మానసి మనస్సంబంధమైనటువంటిది. అది అహంకారానికి సంబంధించినటువంటి అంతరింద్రియమైనటువంటి మనస్సుకి మాత్రమే సంబంధించినటువంటివి. చైతన్యగత నా, అది ఆత్మకు సంబంధించినటువంటిది కాదు. ఇత్యేవం ఈ విధంగా ఆచార్యా భగవత్పాదుల వారు స్పష్టమబ్రవీత్ అనేక వ్యాఖ్యానాల్లో స్పష్టంగా చెప్పారు. ఒరే నాయనా, నీ ఏడుపులు, నీ ఆనందాలు, నీ నవ్వులు, నీ కంటి నీళ్లు ఇవన్నీ కూడా నీ మనస్సుకి సంబంధించినటువంటి వికారాలు తప్పిస్తే నీ ఆత్మకి సంబంధించినవి కావు. నీ ఆత్మకి దుఃఖం లేదు. శోకం తరతి ఆత్మవితో, ఆత్మజ్ఞాన సంపన్నుడికి దుఃఖం లేదు. ఆత్మ ఏడవదు, ఆత్మ నవ్వదు, ఆత్మ ఏ రకమైనటువంటి పరిణామాల్ని పొందదు అని శంకర భగవత్పాదుల వారు స్పష్టంగా చెప్పారు. మనోవ్యాపారాలకు వ్యతిరేకమైనటువంటి ఇంద్రియార్థాల వలన దుఃఖాలు కలుగుతాయి. మనం చూస్తున్నాం, మనం వింటున్నాం, మనం మాట్లాడుతున్నాం, ఇవన్నీ మన మనస్సుకి నచ్చలేదనుకోండి, మనకి దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం మనస్సుకి సంబంధించినటువంటిది, అది చైతన్యానికి అంటదు అని భగవత్పాదాచార్యులు వారు స్పష్టంగా చెప్పారు. అంటే ఇంద్రియ విషయ దుఃఖాలు దేహానికి అంతఃకరణానికి సంబంధించినటువంటివి తప్పిస్తే అహంకారాన్ని బాధిస్తాయి, కానీ చిత్స్వరూపమైనటువంటి ఆత్మకు అంటవు అని గురువుల యొక్క అభిప్రాయం. అంటే ఈ జగత్తులో వ్యవహారం అంతా కూడా మనోవ్యాపారమే